స్థాయి విజయం టీడీపీ ఊహించినదైతే ఈ స్థాయి పరాజయం కూడా వైసీపీ ఊహించినదనే చెప్పాలి. రాయలసీమలో తమకు ఎంతో పట్టు ఉందని భావించే వైసీపీ ఇప్పుడు తమ పట్టు కోల్పోతున్నారనేది తెలుసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. జగన్ ఈ ఓటమిని పెద్దగా పట్టించుకోవడం లేదనేది ఆ పార్టీ నేతల అభిప్రాయం. అంతేకాదు, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేయడంపై వైకాపా అధినేత వైఎస్ జగన్ స్పందించారు. తమ ఓట్లన్నీ కొనుగోలు చేసిన చంద్రబాబు సాధించిన విజయం అనైతికమని, ఇది ఓ గెలిపేనా అని ఆయన ప్రశ్నించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ఓట్ల కొనుగోలు పథకంలో చంద్రబాబు ఆరితేరిపోయారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తే అధికార బలంతో ఓట్లను కొనుగోలు చేశారని జగన్ ఆరోపించారు. వాస్తవానికి టీడీపీ గెలుపు సాధించిన ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయిన ఎంతో మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తమ అభ్యర్థులకు ఓట్లు వేసినట్లు స్పష్టంగా తెలుస్తోందని జగన్ చెప్పుకొస్తున్నారు. అయితే ఇది కూడా వాస్తవమనే చెప్పాలి. అయితే కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిన టీడీపీ అతి కష్టం మీద విజయం సాధించిందని ఆరోపిస్తున్న వైసీపీ తమ అభ్యర్థులను సైతం బెంగళూరు తీసుకువెళ్లి క్యాంపు రాజకీయాలు చేయలేదా అనేది ఇప్పుడు రాజకీయ విమర్శకుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ప్రత్యర్థులపై గెలుపు సాధించేందుకు ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలే చేయడం రాజకీయాల్లో కామనే. పైకి వైసీపీ నేతలు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నా వైకాపా నేతల్లో మాత్రం అంతర్మథనం మొదలైంది. సీమలోని స్థానిక సంస్థల ఓట్లలో అత్యధికులు వైకాపా నుంచి పోటీ చేసి గెలిచిన వారే. వాస్తవానికి పరిస్థితులన్నీ బాగుంటే ఈ 3 స్థానాలు వైకాపా ఖాతాలో చేరాల్సినవే. కానీ సీన్ రివర్స్ అవ్వడంతో ఈ పరిస్థితి తలెత్తింది. వైసీపీ టికెట్ పై గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరడం, వారి వెనకే ఎంపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వందల సంఖ్యలో టీడీపీలో చేరడంతో వైకాపా ఓట్లన్నీ తెలుగుదేశం ఖాతాలోకి వెళ్లిపోయాయి. అయినప్పటికీ ఓటర్ల మనసులో తమపై ఉన్న అభిమానం క్రాస్ ఓటింగ్ కు కారణమవుతుందని వైసీపీ ముందుగానే భావించింది. ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగినట్టు తెలుస్తున్నప్పటికీ అది వైసీపీ విజయానికి మాత్రం దారితీయలేదు. ఏ అభ్యర్థి ఎవరికి ఓటు వేస్తారన్న విషయం తెలిసేలా బార్కోడ్లను ఏర్పాటు చేయడంతోనే పలువురు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని జగన్ పార్టీ భావిస్తోంది. ఇక ఓట్లున్న సీట్లు గెలుచుకోలేకపోయామని, బెదిరింపు, అక్రమ కేసులతో ఓటర్లను భయపెట్టి తెలుగుదేశం గెలిచిందని వైకాపా నేతలు ఆరోపించడం మినహా మరేమీ చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా రాయలసీమలో ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా బరిలోకి దిగినా చివరకు టీడీపీ తన సత్తా చాటుకుందని చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.